రామచంద్ర గారు 100% కరెక్ట్. ఇది ఎప్పుడు జరిగింది? నందీశ్వర ఎమ్మెల్యే కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్రేకాన్ని మొత్తం కొత్త చెరువు ఇది చూపిస్తున్నారమ్మా. దీని అలుగులు చూపించారమ్మా, దీని తూములు చూపించారు. సో దీనికి సంబంధించి ఇక్కడ అలుగు చూపిస్తారు. దానివల్ల మా ప్లాట్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా కలిపారమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా కలిపారు, కొత్తగా కలిపారు. ముందు చూడండి మేడం. 15 సంవత్సరాలు అవుతుంటుంది. శిశల రమేష్ అనేది అప్పట్లో సర్పంచ్. మీరు సైలెంట్, నేను వాడమంటున్నాను. ఆ టైంలో మట్టి వచ్చుడు, ఇక్కడ పెద్ద గడబడలేని అప్పట్లో మినిస్టర్ వచ్చుడు, అందరూ వచ్చి వాళ్ళు లేదు. దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం ఈ చెరువు నుంచి అలుగులు అటు సైడ్ ఉంటాయి, ఆ కొనం కరెక్టా. దాన్ని ఏం చేసేదంటే అటు సైడ్ అలుగులు క్లియర్ చేయకుండా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటే ఇటు పోతున్నాయి, అలా కాలి మీదకి పోతున్నాయి. అసలు అవి క్లియర్ చేస్తే కుమ్మరికుంటలోకి పోతాయి, కుమ్మరికుంటలో నుంచి బంధంచీరలోకి పోతాయి, బంధంచీరల నుంచి శంభునికుంట పోతాయి, శంభునికుంట ఎక్సెస్ వాటర్ వాగులకు పోతాయి. అది క్లియర్ మొన్న మేము క్లియర్ చేయించినాం. చేపిస్తే ఏం చేసారు, ఎవరో కంప్లైంట్ చేస్తే వీళ్ళు వచ్చేసి కేసు పెట్టి దాన్ని పోలీస్ కేసు పెట్టింది. అది కూడా క్లియర్ అక్కడ ఉంది. లెవెల్ ఇది సత్యనారాయణ గారు సాయిబాబు ఊరి పక్కన అలుగు లేవు. ఆ లాస్ట్ డెడ్ ఎండ్ కంటా ఉంది కదా, ఆ డెడ్ ఎండ్లో అలుగులు ఉంటాయి. 2 అలుగులు పెద్ద చెరుకు, ఒకటి అది ఒకటి మేడం వాస్తవం. అది టోటల్ రీజియన్స్ వచ్చినాయి మేడం. పైప్ లైన్ వేసారు. మేడం ఇప్పుడు అక్కడ కొంచెం డంపింగ్ జరుగుతుంది అంటే ఎఫ్టీఎల్లోనే అవుతుంది. ఇదే దీంట్లో వాటర్ ఆల్సో ఒకటే మెయిన్ బండ్ అనమాట. పటాలండి ఎఫ్టీఎల్ బఫర్ కలిపి 464 acres. అక్కడ నుంచి మనం ఫైనల్ మంచి వర్క్లో అయిన వీడియోస్ వెళ్తే అయిపోయింది. సదాశివ్ పటేల్ కూడా ఓపకుంట వెనక ఇక్కడ ఊపకుంట ఇక్కడ పటేల్ కూడా ఉంది. పటేల్ అమీన్పూర్లో ఊపకుంట అయితే ఇందులో
వేర్ దగ్గరికి